హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మైదాతో కూడా చేసుకోవచ్చండి. మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండి వాడుతున్నాను. ఒక బౌల్లోకి 1.5 కప్ వామ్ మిల్క్ తీసుకొని దాంట్లోకి 7 to 8 లైన్ డేట్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి సీడ్లెస్ అండి. కొద్దిగా చిన్న సైజ్ అయితే 20 యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఒక 1 hour సోక్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. మరొక బౌల్లో ఒక 1 కప్ వీట్ ఫ్లోర్ తీసుకొని దాంట్లోకి ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఒక 1/2 స్పూన్ వంట సోడా, నేనైతే 1/2 స్పూన్ తీసుకున్నానండి, మీరు 1 స్పూన్ కూడా తీసుకోవచ్చు. ఒక 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ముందుగా సోక్ చేసుకున్న డేట్స్ని, మిల్క్ని ఇది మిక్సీ పట్టుకోవాలి. ఈ బ్యాటర్ అనేది ఇలా మెత్తగా ఉండాలండి. దీంట్లోకి ఒక 1/2 కప్ గోరువెచ్చని ఆయిల్ తీసుకున్నాను. బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 1 కప్ కోకో పౌడర్. మళ్ళీ ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న బ్యాటర్ మొత్తం వీట్ ఫ్లోర్లోకి వేసేసి బీట్ చేసుకోవాలి. క్లాక్ వైజ్లా బీట్ చేసుకోవాలండి, ఉండలు రాకుండా. ఎంత బీట్ చేస్తే అంత స్పాంజీగా వస్తుంది కేక్ అనేది. మనం కేక్ బయట తెచ్చుకొని తినాల్సిన అవసరం ఉండదండి ఇలా చేసుకుంటే ఇంట్లో. దాంట్లోకి ఫ్లేవర్ కోసం డార్క్ ఫ్యాంటసీ చాకో సాఫ్ట్ని యాడ్ చేస్తున్నా. ఇది మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. మరొకసారి మళ్ళీ బీట్ చేసేసుకుందాం. కేక్ ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ ఆర్ బటర్ అప్లై చేసి దాంట్లోకి బటర్ పేపర్ యాడ్ చేసేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తం ఆ కేక్ ప్యాన్లోకి అప్లై చేయాలి. ఇలా పైన ఉండలు రాకుండా సాఫ్ట్గా మనం అప్లై చేయాలండి. ఇది వితౌట్ షుగర్ అండి. మనం లైన్ డేట్స్ యాడ్ చేస్తున్నాం కదా, ఆ స్వీట్నెస్ సరిపోతుంది. మనం కుక్కర్లో ఇలా ప్లేట్ వేసేసి ఒక 10 minutes హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కేక్ ప్యాన్ని దానిలో ఫిట్ చేయాలండి. ఇది ఒక 30 to 40 minutes కుక్ చేయాలి. కుక్కర్ విజిల్ పెట్టకూడదు. ఇలా నేను గ్లాస్ పెట్టాను. చూసారా కేక్ అనేది ఎలా నీట్గా వచ్చిందో. ఒక బౌల్లోకి కేక్ అనేది రివర్స్గా వేస్తే అది వచ్చేస్తుందండి. ఆ కేక్ని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలండి. చూసారా, లైన్ డేట్ కేక్ రెడీ.